వెల్కమ్ టు 585. తుంగభద్ర డ్యామ్ గేట్ల పునరుద్ధరణ ద్వారా 3 రాష్ట్రాల కరవు జిల్లాలకు పరిష్కారం లభించింది అన్నారు సీఎం రేవంత్. రాష్ట్రాల నీటి సమస్యల పరిష్కారానికి అడుగులు పడుతున్నాయని తెలిపారు. 3 రాష్ట్రాల మధ్య నీటి చర్చలు కొలిక్కొచ్చాయన్నారు. తుంగభద్ర నుంచి 10 టీఎంసీల నీరు తమకు తక్కువగా వస్తోంది అన్నారు. ఆర్డీఎస్ కింద రైతులకు న్యాయం జరగాలని ఆశిస్తున్నామన్నారు. గద్వాల, అలంపూర్, పాలమూరు జిల్లా ప్రాంతంలో రాజోలి పంట డైవర్షన్ స్కీమ్కు కేటాయించిన 15.9 టీఎంసీల నీళ్లలో ఈనాడు కేవలం 5 నుంచి 6 టీఎంసీలే మా రైతాంగం వాడుకుంటున్నారు. దాదాపుగా 10 టీఎంసీల నీళ్లు మాకు రావడం లేదు. తుంగభద్ర డ్యాంలో పూడికతీత ప్రక్రియపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి పాటిల్ తెలిపారు. 3 రాష్ట్రాల సీఎంలు కలిసి నిర్ణయాలు తీసుకోవడం మంచి పరిణామం అన్నారు. तुंगभद्रा डैम में भी 15% से भी ज़्यादा तो सिल्टिंग हो गया है. हमारे मंत्रालय में इसके लिए एक योजना बनी है. हम लोग योजना बनाकर आपके सामने रखेंगे. काम तो तीनों मुख्यमंत्री को करना है, मगर जो निर्णय करना है, उनको जो टेक्निकल सहयोग करना है वो हम जल्दी से करेंगे. और तुंगभद्रा की पानी की कैपेसिटी करीब 25 से 30% और ज़्यादा बढ़ जाएगी. మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అడిగి తెలుసుకుందాం. విజయ్, 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఒక కేంద్ర మంత్రి, 10 కొద్ది మంత్రులు, ఈవెంట్లో ఆద్యంతం ఏం జరిగింది? దాదాపు ఈ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నటువంటి ఈరోజు తుంగభద్ర డ్యాంల గేట్ల ఎత్తివేత కార్యక్రమం అనేది ఒక చారిత్రాత్మక ఘట్టంగానే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్పారు. గతంలో ఎప్పుడు లేని విధంగా అంతర్రాష్ట్ర జల వివాదాలకు సంబంధించి ఒకే వేదిక పైన ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకే రకమైన మాట మాట్లాడడం, అటు ఏపీ, తెలంగాణ, కర్ణాటక ముగ్గురు సీఎంలు కూడా ఒకే విషయాన్ని, తుంగభద్ర డ్యాంకి సంబంధించి ఏదైతే తెలంగాణకు ఆర్డీఎస్ కింద రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో దానికోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఒక హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేయడం, ఈరోజు కేంద్ర జలశక్తి మంత్రి దగ్గర ముగ్గురు రాష్ట్రాల సీఎంలు కూర్చున్నప్పుడు మాట్లాడాల్సిన అంశాలని ఈరోజు బహిరంగ సభ మీద కూడా అదే విషయాన్ని చెప్పారు. ఏదైతే తమకు రావాల్సినటువంటి 15.9 నీటి వాటా అయితే ఉందో అది కేవలం 5% మాత్రమే వస్తుంది. కాబట్టి మిగతా 10 టీఎంసీలకు సంబంధించి కూడా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, పూడికకి సంబంధించి కావచ్చు, ఇసుక ఏదైతే పూర్తి స్థాయిలో పేరుకపోవడం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలోనే ముఖ్యమంత్రి ఈరోజు కేంద్ర జలశక్తి మంత్రి ముందు తన ఆప్షన్స్ అన్ని కూడా పెట్టారు. అయితే సభా వేదికపైనే కేంద్ర జలశక్తి మంత్రి కూడా చాలా స్పష్టంగా చెప్పారు, అవసరమైతే తెలంగాణకు ఏవైతే రావాల్సిన నీటి వాటా ఉందో వాటికి సంబంధించిన వాటిపైన పూర్తి స్థాయిలో చర్చిస్తామని చెప్పారు. దాంతోపాటు కర్ణాటక, తెలంగాణలో కూడా 2 రాష్ట్రాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇద్దరు కూడా కలిసి మాట్లాడుకునే ఛాన్స్ ఉంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రెస్పాండ్ అయ్యారు. తెలంగాణకు సంబంధించినటువంటి రావాల్సిన నీటి హక్కుల మీద రేవంత్ రెడ్డి చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. అయితే ఏపీకి సంబంధించినటువంటి కావచ్చు, అటు పూర్తి స్థాయిలో 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపైకి రావడం, కేంద్ర జలశక్తి మంత్రి సైతం ఈ మీటింగ్కి ఒక చారిత్రాత్మక మీటింగ్గా చెప్పుకోవడం. ఎందుకంటే చాలా రాష్ట్రాల్లో కూడా అంతరాష్ట్ర జల వివాదాలు, ఒక ఏరియాకి సంబంధించి ముఖ్యమంత్రి కావచ్చు, అక్కడ నీటి వాటాల పీపుల్ విషయంలో పెద్ద ఎత్తున గొడవ జరుగుతుంది. కానీ ఈరోజు తుంగభద్ర డ్యామ్ గేట్ల ఎత్తివేత సందర్భంగా జరిగినటువంటి ఈ వేదిక మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆర్డీఎస్కి రావాల్సినటువంటి 15.9 టీఎంసీల వాటా అయితే ఉందో తెలంగాణకి 10 టీఎంసీల వాటా రావాల్సింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి పనులు కేంద్ర జలశక్తి మంత్రి ముందు ఉంచారు. ఎట్టి పరిస్థితుల్లో పనులు తొందరగా స్టార్ట్ చేయాలి. 2004లో నిపుణుల కమిటీ అయితే ఇచ్చిందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో పాటించాలి. దాని ద్వారానే తెలంగాణకు పాలమూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి పాలమూరు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన రైతులకు న్యాయం జరుగుతుంది. దాదాపు 73 గ్రామాలు, 83,000 ఎకరాలకు సంబంధించినటువంటి దాదాపుగా ఈ పంట నీరంతా కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో ఈరోజు జరిగిన మీటింగ్ అయితే ఒక చారిత్రాత్మక మీటింగ్గా చెప్తున్నారు. కేంద్ర జలశక్తి మంత్రి సైతం అదే చెప్పారు. ఈ రకంగా ముఖ్యమంత్రులు కలిసి ఉంటే నీటి వివాదాలు పరిష్కారం ఈజీగా అవుతుంది. ఇప్పుడున్నటువంటి మీటింగ్ ద్వారానే కొంత ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల సీఎంల కోఆర్డినేషన్ నేపథ్యంలోనే తుంగభద్ర ద్వారా రావాల్సినటువంటి ఆర్డీఎస్కి రావాల్సిన వాటాని ఖచ్చితంగా సాధించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యమంత్రి సైతం అదే వేదిక మీద చాలా స్పష్టంగా చెప్పారు, తెలంగాణకు రావాల్సినటువంటి వాటాను ఖచ్చితంగా ఇవ్వాలి. దానికి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలోనే కేంద్ర మంత్రి దగ్గర డిస్కషన్ జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో మరింత ఒత్తిడి చేసి తెలంగాణకు రావాల్సిన వాటాను తీసుకునే యోచనలో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఉన్నారు. రైట్ విజయ్. తెలంగాణ రైతుల్ని యూరియా యాప్ కష్టాలు వెంటాడుతున్నాయి. టెక్నాలజీతో పారదర్శకంగా ఎరువులు అందించాలి అనే సర్కార్ ప్రయత్నాలు రైతులకు శాపంగా మారుతున్నాయి. దీంతో యూరియా యాప్కి వ్యతిరేకంగా పలు జిల్లాల్లో రైతులు ఆందోళనలు, ధర్నాలు చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో అధికారులను నిర్బంధించడం, రైతు వేదికల్ని ముట్టడించడం కూడా జరుగుతోంది. యూరియా యాప్ని ఎత్తేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రైతుల కోసం తీసుకొచ్చిన యూరియా యాప్పై పొలిటికల్ ఫైట్ కంటిన్యూ అవుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ పీక్ స్టేజ్కి చేరుకుంటోంది.
నిన్న ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పర్యటించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా కూడా సరిగ్గా అందించలేకపోతోంది అంటూ విమర్శించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చాక యూరియా యాప్ని బంగాళాఖాతంలో కలిపేస్తామన్నారు. యూరియా యాప్ ఇబ్బందులతో గతంలో ఎప్పుడూ లేని విధంగా రైతులు ధర్నాలు ఆందోళనలు చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఆడ షాపులో ఉండే కదా ఈ యాప్లో ఇచ్చేది, షాపులో ఉండాలి నా ముందు, ఆడ షాపులోనే దిక్కు లేదు. అందుకే మీ అందరికి నేను మాటిస్తా ఉన్నా, మళ్ళీ ఖమ్మం జిల్లాలో మీరు మాకు మెజారిటీ సీట్లు ఇచ్చి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేస్తే ఆ యాప్ని తీసుకెళ్లి బంగాళాఖాతంలో పాడేసే బాధ్యత మాది. ఇదివరకు ఎట్లయితే కేసీఆర్ గారి టైంలో ఉండేదో, ఒక ఆటో అన్నకి ఫోన్ కొడితే మీ పొలం కాడికి వచ్చి మళ్ళీ యూరియా ఇచ్చిపోయే రోజులు మళ్ళీ తెచ్చే బాధ్యత మాది. జిల్లాలో వ్యవసాయ మంత్రి ఉండగా కూడా ఇంత పెద్ద దుర్మార్గమైన పరిస్థితి ఇక్కడ. యూరియా యాప్ పై కేటీఆర్ కామెంట్స్ కి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. ఆల్రెడీ బీఆర్ఎస్ ని ప్రజలు బంగాళాఖాతంలో కలిపేశారు అంటూ ఎద్దేవా చేశారు. రైతులు మెచ్చుకుంటున్న యాప్ ని ప్రతిపక్షాలు వ్యతిరేకించడం బాధాకరమన్నారు. బ్లాక్ మార్కెట్, అక్రమ మళ్లింపులకు యూరియా యాప్ తో చెక్ పెట్టామని మంత్రి తుమ్మల అన్నారు. వాళ్ళని రైతాంగం బంగాళాఖాతంలో వేశారు, ఇక వాళ్ళు వచ్చి మళ్ళీ బంగాళాఖాతంలో వేస్తారంటే అపహాస్యం అవుతుంది. రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకోండి. నేను రైతు వేదికల్లో ప్రతి వేదిక నుంచి అడుగుతున్నా, ఏమయ్యా ఈ యాప్ మీకు సౌకర్యంగా ఉందా, మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, మేము అడ్జస్ట్ చేసుకుంటామంటే లేదు సార్, ఇది వచ్చిన కాడ నుంచి మేము సుఖంగా ఉన్నాం, అధికారం పోయిన వాళ్ళకే కడుపుబ్బు ఉంది తప్ప మాకు కడుపుబ్బు లేదు, మాకు కడుపు నిండా వస్తుంది. వాళ్ళు ఎప్పుడు కూడా 6 లక్షలు 7 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ ఇలా. నేను ఈ 3 సంవత్సరాలు కూడా 10 లక్షలు ఇస్తున్నాను. దీనికి సంబంధించి మా ప్రతినిధి నారాయణతో మాట్లాడతాం. సో నారాయణ, అధికార ప్రతిపక్షాలు యాప్ గురించి 2 వర్షన్స్ వినిపిస్తున్నాయి. ఒకళ్ళు బ్రహ్మాండంగా ఉందంటే ఇంకొకళ్ళు రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. వాస్తవ పరిస్థితి ఏ రకంగా ఉంది? యాప్లో ఏమన్నా లోపాలు కనిపిస్తున్నాయా? వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఉందా? రైతులు ఏం చెప్తున్నారు? తెలంగాణ వ్యాప్తంగా యూరియా యాప్లో కొన్ని సమస్యలు అక్కడక్కడ కొన్ని జిల్లాల్లో వచ్చిన మాట వాస్తవమైనది ప్రభుత్వం చెప్తుంది. దీంట్లో యాప్లో వచ్చినటువంటి సాంకేతిక సమస్యలను సరిదిద్ది మళ్ళీ అందరికీ అందుబాటులో తీసుకొచ్చి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తుంది. అయితే కొన్ని సాంకేతిక సమస్యల వల్ల బుకింగ్ విషయంలో కొంత ఆలస్యం జరుగుతుంది తప్ప రైతులు కూడా ఎక్కడ ఆందోళన చెందదు. కావాల్సినంత ఎవరికైతే ఆ స్లాట్ల ప్రకారం ఖచ్చితంగా బుక్ చేసుకొని తీసుకోవచ్చు. ముఖ్యంగా యూరియా వినియోగంలో కూడా కాస్త నియంత్రణ పాటించాలనేది ముఖ్యంగా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తారు. ఎందుకంటే ఇటీవల మన రాష్ట్రానికి కావచ్చు, మన దేశానికి సంబంధించిన కొన్ని పంట ఉత్పత్తుల్ని ఇతర దేశాలు తీసుకోవట్లేదు. దీంట్లో పురుగు మందులు అవశేషాలు ఎక్కువ ఉండటం వల్ల వాటిని మళ్ళీ వెనక్కి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ పరిస్థితులన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని యూరియా వాడకం మీద కూడా కాస్త రైతులు తగ్గించాల్సిన అవసరం ఉందనేది ప్రభుత్వం, వ్యవసాయ శాఖ మంత్రి పదే చెప్తున్నారు. దీని మీద ప్రస్తుతం అయితే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. యూరియా పంపిణీ చేయటంలో రైతాంగానికి పూర్తిగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనేది నిన్న కేటీఆర్ సత్తుపల్లి సభలో ప్రకటించారు. హరీష్ రావు కేటీఆర్ ఖమ్మం జిల్లాలో వరుస సభలో పర్యటనలో కూడా ముఖ్యంగా జిల్లాకు చెందినటువంటి ముగ్గురు మంత్రులు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాల మీద వ్యవసాయ రంగం రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు ఒకవైపు ధాన్యం కొనుగోలు కానీ, మద్దతు ధర కానీ, ఇప్పుడు యూరియా షాపులో లేనటువంటి యూరియా యాప్లో ఏ విధంగా తీసుకొచ్చి ఇస్తారనేది వాళ్ళు ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది, ఖచ్చితంగా పాత పద్ధతిలోనే రైతులకు సరిపడినంత యూరియా పంపిణీ చేస్తాం, ఈ యాప్ను తీసుకుపోయి బంగాళాఖాతంలో పడేస్తామని కేటీఆర్ అయితే ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీని మీద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా స్పందించారు. ఎప్పుడో రైతులు ఆ పార్టీని బంగాళాఖాతంలో పడేశారు, వాళ్ళు వచ్చేది లేదు, చేసేది లేదు. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో యుద్ధ ప్రభావంతో కేంద్రం కూడా సరిపడినటువంటి నిల్వలు రాష్ట్రానికి కావాల్సినటువంటి యూరియాని ఇవ్వలేకపోతుంది. నిన్న కూడా కేంద్రం దగ్గరికి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి కలిసి ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాం. మొత్తం మీద చూస్తే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే అనేక సార్లు వెళ్ళి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి విజ్ఞాపనలు అందించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ విధంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి చేయాల్సినటువంటి అన్ని ప్రయత్నాలు కూడా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఒకసారి లెక్కలు కనుక చూస్తే గత ప్రభుత్వం 7 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా సరఫరా చేస్తే కేవలం ఈ 2.5 సంవత్సరాల్లోనే 10 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా రైతులకు అందించడం జరిగింది. ఈ విధంగా చూస్తే వాళ్ళకంటే మేమే ఎక్కువగా సరఫరా చేశామనేది ఆయన లెక్కలతో సహా తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే రానున్నటువంటి ఇప్పటికే వర్షాభావ పరిస్థితులు మన రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా అలాంటి పరిస్థితులు నెలకొని ఎలినో ప్రభావం, ఆ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు కూడా పరిశీలిస్తూ అంచనా వేస్తూ రైతులు కూడా సాగుకు సంబంధించి ఇప్పటికే 7 రకాల వరి ఏదైతే ప్రభుత్వం సూచించిందో వాటినే సాగు చేయాలి. ముఖ్యంగా పప్పు దినుసులు, పామాయిల్ సాగు వైపు కూడా రైతులు మొగ్గు చూపాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి రానున్న రోజుల్లో మరింతమైనటువంటి గడ్డి కాలం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనకు అనుకున్నంత యూరియా కూడా వచ్చే పరిస్థితుల్లో సాధ్యమైనంత మేర
యాప్ ద్వారా ప్రతి చోట కూడా అవగాహన కల్పిస్తూ అందరికీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే కొంతమంది ప్రతిపక్షాలు కావాలని గందరగోళం పరచడం వల్ల ప్యానిక్ అయి అవసరానికి మించి కూడా నిల్వలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీని ద్వారా బ్లాక్ మార్కెటింగ్ని పూర్తిగా కూడా నియంత్రించి అసలైనటువంటి రైతులకి వాస్తవ సాగుదారులకి అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం అనేది ప్రభుత్వం అయితే చెబుతుంది. అక్కడక్కడ కొన్ని జిల్లాలలో సాంకేతిక సమస్యలు వచ్చినటువంటి వాస్తవం. ఆ యాప్లో ఫ్యూచర్స్ని కూడా పూర్తి స్థాయిలో కూడా అప్డేట్ చేసి రైతులకు అందుబాటులో తీసుకొచ్చామనేది ప్రభుత్వం చెబుతుంది. థ్యాంక్ యూ నారాయణ. ఇక ఫైర్ ఫైలో నెక్స్ట్ స్టోరీ చూద్దాం. పాస్పోర్ట్ పౌరసత్వానికి ప్రూఫ్ కాదన్న విదేశాంగ శాఖ ప్రకటన ప్రకంపనలు రేపుతోంది. పాస్పోర్ట్ అనేది కేవలం ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమే అని, దేశ పౌరులు కాని వాళ్లకు కూడా పాస్పోర్ట్లు ఇస్తున్నట్టు వెల్లడించింది. పాస్పోర్ట్ అనేది పౌరసత్వాన్ని నిర్ధారించే పత్రం కాదని 14వ పాస్పోర్ట్ సేవా దివస్ సందర్భంగా భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. పాస్పోర్ట్లు ప్రధానంగా అంతర్జాతీయ ప్రయాణాల్ని సులభతరం చేయడానికి ప్రభుత్వం జారీ చేసే ప్రయాణ పత్రాలు మాత్రమే అని పేర్కొంది. భారతీయ పాస్పోర్ట్లపై ఒక సూచన కూడా ఉంటుంది. దాని ప్రకారం అవి భారత ప్రభుత్వ ఆస్తిగా పరిగణించబడతాయి. అంటే ప్రభుత్వం కోరినప్పుడు వాటిని తప్పనిసరిగా తిరిగి అప్పగించాల్సి ఉంటుంది. అయితే ఈ విదేశాంగ ప్రకటనపై విపక్షాలు మండిపడుతున్నాయి. త్వరలో బీజేపీ సభ్యత్వం ఉన్న వాళ్ళకే పౌరసత్వం ఇస్తారంటూ మజ్లిస్ ఎంపీ ఓవైసీ ఆరోపించారు. కేంద్ర నిర్ణయాలతో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, రేషన్ కార్డుల్ని కూడా కేంద్రం గుర్తించడం లేదని, అలాంటప్పుడు బీజేపీ సభ్యత్వం తీసుకున్న వాళ్ళకే పౌరసత్వం ఇచ్చే రోజులు వస్తున్నాయని అన్నారు ఓవైసీ. ఏ గుర్తింపు కార్డుని దేశ పౌరసత్వానికి ప్రామాణికంగా కేంద్రం గుర్తిస్తుందో వెల్లడించాలని ఓవైసీ డిమాండ్ చేశారు. जिस राह पर देश जा रहा है, अब ऐसा लगता है कि आने वाले दिनों में बीजेपी का मेंबरशिप का कार्ड सिटीजनशिप का हो जाएगा, यही दिख रहा है. अब आप देखिए कि सेक्शन 6 सबसेक्शन 2 और सबसेक्शन ए पासपोर्ट एक्ट का पढ़ लीजिए. वो क्या कहता है कि पासपोर्ट उसी को दिया जाएगा या नहीं, उसको नहीं दिया जाएगा जो भारत का नागरिक नहीं है. अब बताइए क्या करें हम? पासपोर्ट देने के लिए पुलिस वेरिफिकेशन होता है, मैंडेटरी है पुलिस वेरिफिकेशन. अब मिसाल के तौर पर तेलंगाना की पुलिस को पहला प्राइज लेकर आए डीजीपी साहब, क्योंकि वो 4 दिन में पुलिस वेरिफिकेशन कर रहे. वो प्रूफ नहीं है, बर्थ सर्टिफिकेट प्रूफ नहीं है, आधार कार्ड प्रूफ नहीं है, वोटर आईडी कार्ड प्रूफ नहीं है. भाई क्या प्रूफ है फिर? బ్యూరో చీఫ్ గోపితో మాట్లాడదాం లైవ్లో. గోపి, ఏంటి సడన్గా పాస్పోర్ట్ మీద గొడవ? అండ్ ఎప్పటి నుంచో దాని మీద సూచన ఉంది అన్నప్పుడు కొత్తగా మళ్ళీ వివాదం ఎందుకు? ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? పాస్పోర్ట్ దినోత్సవం సందర్భంగా నిన్న విదేశాంగ శాఖ ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. పాస్పోర్ట్ అనేది పౌరసత్వ నిర్ధారణ పత్రం కాదు, ఇది కేవలం ట్రావెల్ కోసం, ముఖ్యంగా ప్రయాణం కోసం ఉపయోగించే పత్రం మాత్రమే. దీన్ని పౌరసత్వానికి నిర్ధారించే పత్రంగా పరిగణించబడదు. ఇది పాస్పోర్ట్ యాక్ట్ 1967 ప్రకారం కూడా ఇది ఉంది అని చెప్పి, ఇది గతంలో ఉన్న నిబంధనే అని చెప్పి ప్రకటించడం జరిగింది. దీనిపైన రాజకీయ వివాదం ముదురుతోంది. ఇటు ముఖ్యంగా ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కానీ, ఇటు మౌవా మొయిత్రా టీఎంసీకి సంబంధించిన ఎంపీ కానీ, విపక్షాలకు సంబంధించిన నేతలు అసలు దేశంలో పౌరసత్వాన్ని నిర్ధారించేందుకు ఒక ఖచ్చితమైన కార్డు అంటూ ఏదైనా ఉందా? ముఖ్యంగా ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, మిగతా ఏ ధృవీకరణ పత్రమైనా సరే దాన్ని ముఖ్యంగా పూర్తి స్థాయిలో అది పౌరసత్వాన్ని నిర్ధారించే కార్డు కాదు అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. అది కోర్టులో అనేక సందర్భాల్లో ఇటు సంక్షేమ పథకాల అమలు విషయంలో కానీ, మరే ఇతర సందర్భాల్లో అయినా సరే దాన్ని పరిగణలోకి తీసుకోకూడదని చెప్తున్న సందర్భంలో ఇప్పుడు ఈ పాస్పోర్ట్ అనేది పాస్పోర్ట్ చట్టంలోనే ముఖ్యంగా ఇతర దేశస్తులకి, బయట వారు ఎవరికి కూడా భారత ప్రభుత్వం పాస్పోర్ట్ అనేది ఇష్యూ చేయదు. సో అలాంటప్పుడు దాన్ని ఎందుకు పౌరసత్వ పత్రంగా మీరు గుర్తించరు అని చెప్పి విపక్షాలు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. అది కేవలం పాస్పోర్టే కాదు, ఆధార్ కార్డే కానీ, ఓటర్ కార్డే కానీ, మరే ఇతర కార్డు అయినా సరే ఎందుకు ఒక ఖచ్చితమైన కార్డు అంటూ ఇది భారతదేశ పౌరుడు అన్న ఐడెంటిటీకి ముఖ్యంగా నిర్ధారితం చేసే కార్డుగా ముఖ్యంగా దేన్ని కూడా పరిగణించట్లేదు. ఇక భవిష్యత్తులో 2030 నాటికి కేవలం బీజేపీ సభ్యత్వం ఉన్న వారే ఈ దేశ పౌరులంటూ ముఖ్యంగా వారిని దేశ పౌరులుగా పరిగణిస్తారేమో అని చెప్పి ముఖ్యంగా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ అసదుద్దీన్ ఓవైసీ దీనిపైన స్పందించడం జరిగింది. ప్రస్తుతం భారతదేశంలో సిటిజన్షిప్ యాక్ట్ 1955 ప్రకారం ముఖ్యంగా 1950 జనవరి 26 తర్వాత జన్మించిన వారు, ఆ తర్వాత
కొన్ని సవరణలు రావడం జరిగింది 1987కు ముందు. ప్రస్తుతం 2003కు ముందు ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరు ముఖ్యంగా భారతదేశ భూభాగంలో జన్మించి వారి కుటుంబ సభ్యులు వారసత్వ పరంగా ఇక్కడ జన్మిస్తూ ఉంటారు. సో వారికి ప్రభుత్వ గుర్తింపు కార్డులు కానీ వారికి ఐడెంటిటీ కానీ ఓటర్ ఐడెంటిటీ కానీ వీటన్నిటిని కూడా ఇస్తూ ఉంటారు. సో వాటి ప్రకారంగానే సిటిజన్షిప్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. కానీ ప్రస్తుతం దేశంలో ఒక ఖచ్చితమైన కార్డు, ఇది భారత్ ఐడెంటిటీ కార్డు, ఈ వ్యక్తి ఇతర దేశాల నుంచి అక్రమంగా రాలేదు, ఇతను భారతీయుడే అని చెప్పి నిర్ధారించిన ఒక కార్డు లేదనడం పట్ల ఇప్పుడు రాజకీయంగా చర్చ జరుగుతుంది. ఈ అంశాన్ని పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కూడా విపక్ష ఎంపీలు పార్లమెంట్లో లేవనెత్తే అవకాశం ఉంది. విదేశాంగ శాఖ ప్రకటనతో ఈ వివాదం అనేది తెర మీదకి రావడం జరిగింది. సో చూడాలి మరి కేంద్ర ప్రభుత్వం దీన్ని రిజాల్వ్ చేసేందుకు ఒక ఖచ్చితమైన కార్డు అంటే ఏమైనా తీసుకొస్తుందా, ఏం చేయబోతుందని మనం ఇక దేశవ్యాప్తంగా ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ కీలకంగా మారింది. ఇటీవలే తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ఈసీ. సవరణలో భాగంగా ఓట్ల గల్లంతు కాకుండా తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియపై అన్ని పార్టీలు ఫుల్ ఫోకస్ పెట్టేశాయి. రాష్ట్రమంతా ఎస్ఐఆర్ మొదలైంది. నేతల హడావుడి కనిపిస్తోంది. ఇదంతా ఓకే, మరి హైదరాబాద్ సంగతి ఏంటి అన్నదే చర్చనీయాంశంగా మారింది. మినీ ఇండియాగా పేరున్న భాగ్యనగరంలో ఓట్ల సవరణ ఎలా సాగుతుందన్నదే ఆసక్తి రేపుతోంది. పాత బస్తీ లాంటి ఏరియాల్లో ఈ ప్రక్రియ ఎలా సాగుతుందన్నది కూడా కీలకంగా మారింది. అక్కడ భారీగా దొంగ ఓట్లున్నాయని బీజేపీ నేతలు పదే పదే ఆరోపణలు చేస్తున్న వేళ ఇప్పుడు ఎస్ఐఆర్ ప్రక్రియ కీలకంగా మారింది. 1 కోటి జనాభా దాటిన హైదరాబాద్ లో దాదాపు 47 లక్షల ఓట్ల లెక్క తేలినట్లు తెలుస్తోంది. వీరిలో ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం, చదువు కోసం వచ్చిన వారున్నారు. దశాబ్దాలుగా ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకున్న వారు ఉన్నారు. అలాంటి వారికి సొంతూళ్లతో పాటు ఇక్కడ కూడా ఓటుంటే ఎన్యూమరేషన్ ప్రక్రియ ద్వారా ఏదో ఒక చోట మాత్రమే మిగులుతుంది. దాదాపు నెల రోజుల పాటు అంటే ఇవాల్టి నుంచి జూలై 24 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్యూమరేషన్ ఫామ్స్ అన్ని కలెక్ట్ చేసిన తర్వాత తీసివేతల ప్రక్రియ ఉంటుంది. హైదరాబాద్ లోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతోంది. ఇందులో భాగంగా 4062 మంది బిఎల్ఓలు ఇంటింటి సర్వే కోసం తిరుగుతున్నారు. ప్రధాన పార్టీల నుంచి 10,000 మంది బిఎల్ఓలతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. విశ్వనగరంగా అవతరించిన హైదరాబాద్ లో ఎస్ఐఆర్ ప్రక్రియ మామూలు విషయం కాదు. సిటీకి సంబంధించి ఎస్ఐఆర్ మ్యాపింగ్ లో 45.5% మాత్రమే పూర్తయింది. సిటీ పరిధిలోని బిఎల్ఓలకు చాలా చోట్ల ఎన్యూమరేషన్ పత్రాలు కూడా అందలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి ఓటర్ కార్డులు తప్పుడు వివరాలతో ఉన్నట్లు ఈసీ గుర్తించగా హైదరాబాద్ లో ఆ సంఖ్య ఎంత ఉంటుంది అన్నదే ఆసక్తి రేపుతోంది. అలాంటి ఓటర్లందరికీ ఆగస్టులో నోటీస్ సర్వ్ చేయనున్నారు అధికారులు. వాటికి సరైన పత్రాలు సబ్మిట్ చేసి డ్రాఫ్ట్ లో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం ఓటర్లదే. ఈ విషయంలో అవగాహన కల్పించేందుకు ఇప్పటికే ఎన్నికల సంఘం తరపున బిఎల్ఓలు, ప్రధాన పార్టీల తరపున బిఎల్ఏలు రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి యలేందర్ అడిగి తెలుసుకుందాం. యలేందర్, ఎస్ఐఆర్ ప్రక్రియ మొదలు కాబోతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ఛాలెంజింగ్ గా మారనుందా? మరి ముఖ్యంగా ఓల్ సిటీలో సిచ్యువేషన్ ఏంటి? ఈ ప్రక్రియ ఎలా సాగనుంది అక్కడ? రైట్, రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభమైపోయింది. ఈ రోజు నుంచి బిఎల్ఓలు ఇంటింటికి తిరిగి ఎన్యూమరేషన్ పత్రాలు ఇస్తూ వాళ్ళకి కొంత ఎలాంటి డీటెయిల్స్ ఫిల్ చేయాలనే అంశాలకు సంబంధించి వాళ్ళకి అవగాహన కల్పిస్తున్నారు. అయితే రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే మన హైదరాబాద్ దాంతో పాటుగా మేడ్చల్ జిల్లాలో ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేయడం కావచ్చు, ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహించడం అనేది మరొక ఎత్తు అనేది మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 76% వరకు ఓటింగ్ సంబంధించినటువంటి మ్యాపింగ్ జరుగుతాయి. అంటే ఎలక్షన్ కమిషన్ 2002లో జరిగినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియతో ఈ ఓటర్ లిస్టును మ్యాపింగ్ చేస్తుంది. సో 2002లో ఓటర్ లిస్టులో పేరున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే ఈ కొత్తగా వచ్చేటువంటి ఈ మ్యాపింగ్లో అవకాశం ఉంటుంది, అంత కొత్తగా వచ్చే డ్రాఫ్ట్లో అవకాశం ఉంటుంది. సో వారితో సంబంధం లేని ఓటర్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి మాత్రం కొంత నోటీస్ వస్తుంది. ఆ నోటీస్లో భాగంగా 12 పత్రాలు ఏవైతే ఎన్నికల కమిషన్ ఇచ్చిందో ఆ 12 పత్రాలతో ఏదో ఒక ఫామ్తో ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇదంతా ఒక పెద్ద ప్రాసెస్గానే చెప్పుకోవాలి. అర్థమైతే మాత్రం చిన్న ప్రాసెసే, లేకపోతే మాత్రం ఇది ఒక పెద్ద ఇబ్బందిగానే కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్లో దాదాపుగా 47 లక్షల వరకు ఓటర్లు ఉన్నారు. ఇందులో ఇప్పటి వరకు కేవలం 45% మాత్రమే ఓటింగ్ 2002తో ఇప్పుడున్న 2025 వీళ్ళు కట్ ఆఫ్ వరకు తీసుకున్నటువంటి ఓటర్ లిస్ట్కి మ్యాపింగ్ జరిగింది. మేడ్చల్లో మాత్రం 43%కే ఈ మ్యాపింగ్ జరిగింది. దీనికి కారణం లేకపోలేదు.
ఒక్కొక్క ఓటర్ బతుకుదేరు కోసం ఇటు ఉద్యోగం కోసం కావచ్చు, లేకపోతే వ్యాపార నిమిత్తం కావచ్చు, వేరే రాష్ట్రాల నుంచి వేరే ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళు అక్కడ ఓటర్ హక్కు ఉంటుంది, ఇక్కడ ఓటు హక్కు ఉంటుంది. ఇక్కడ ఒక దగ్గర ఉన్నటువంటి ఓటు హక్కు వీళ్ళు ఇల్లు షిఫ్ట్ అయినటువంటి నేపథ్యంలో దాన్ని కట్ చేయకుండా, అంటే దాన్ని డిలీట్ చేయకుండానే ఇంకో దగ్గరికి వెళ్ళి అక్కడ ఓటు హక్కును అప్లై చేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ నేపథ్యంలో ఈ డూప్లికేట్ ఏరివేత అనేది ఈ ఎస్ఐఆర్ ద్వారా జరుగుతుంది. ఒక ఓటర్ ఒక దగ్గర మాత్రమే నింపాల్సి ఉంటుంది. రెండో చోట నింపితే మాత్రం ఈ అప్లోడ్ చేసేటువంటి సమయంలో మాత్రం ఇంకొక బిఎల్ఓకి అలర్ట్ వెళ్తుంది. అది రెండోసారి ఆ ఫామ్ నింపి అప్లోడ్ చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తే మాత్రం ఆ సదరు ఓటర్కి తప్పకుండా శిక్ష విధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఓటర్ ఒక చోట మాత్రమే నింపాలనేది నిబంధన. సో ఈ నేపథ్యంలోనే డూప్లికేట్ ఓట్స్ కావచ్చు, నకిలీ ఓట్స్ కావచ్చు డిలీట్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అనేది ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నారు. ఇక సాయి కృష్ణ కేసులో జ్యుడిషియల్ ఎంక్వైరీ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. లాకప్ డెత్ పై జ్యుడిషియల్ విచారణ కోరుతూ సాయి కృష్ణ తల్లి పిటిషన్ దాఖలు చేశారు. 2వ అడిషనల్ మెట్రోపాలిటన్ కోర్టులో దీనికి సంబంధించి వాదనలు జరిగాయి. సిట్ తో కాకుండా జ్యుడిషియల్ విచారణ జరపాలి అని కోరారు విజయలక్ష్మి లాయర్స్. సీసీటీవీ ఫుటేజ్ కోసం జిల్లా కమిటీకి కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేస్తుంది. లాకప్ డెత్ కేసులో నాగరాజుతో పాటు మరో 7గురు సిబ్బందికి ప్రమేయం ఉందని సాయి కృష్ణ తల్లి అనుమానం వ్యక్తం చేశారు. విజయవాడ కృష్ణలంక స్టేషన్ స్వర్గపురి పరిధిలో సీసీటీవీ ఫుటేజ్ మాయం కావడంపై, అలాగే సీఐ నాగరాజుపై పట్టమట సీఐ విచారణ జరపడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన పిటిషన్ పై విజయవాడ జిల్లా కోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే సాయి కృష్ణ మృతదేహం ఏమైందో రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు పేర్కొనలేదని, అందువల్ల ఈ కేసుపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని విజయలక్ష్మి తరపు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. నిబంధనల ప్రకారం సీసీటీవీ ఫుటేజ్ ని జిల్లా స్థాయి కమిటీ ప్రతి నెల సేకరించాల్సి ఉంటుందని న్యాయవాదులు గుర్తు చేయడంతో స్పందించిన న్యాయస్థానం ఆ ఫుటేజ్ వివరాల కోసం డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీతో పాటుగా విజయవాడ పోలీస్ కమిషనర్, వీఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్ కు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఇటు నాగరాజు కస్టడీ పిటిషన్ పై విచారణ సైతం ఈ నెల 30కి వాయిదా వేసింది విజయవాడ కోర్టు. విచారణలో కీలకమైన ప్రశ్నలకు నాగరాజు నోరు విప్పకపోవడంతో అసలు నిజాలు రాబట్టడానికి ఆయన్ని 12 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరింది. అయితే నాగరాజు తరపు లాయర్ కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కోరడంతో ట్విస్ట్ నెలకొంది. దీంతో కోర్టు విచారణను వాయిదా వేసింది. లాకప్ డెత్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు నాగరాజు. మరొకవైపు సాయి కృష్ణను హత్య చేసి మృతదేహాన్ని మాయం చేసినట్టు ఇప్పటికే నిర్ధారణకు వచ్చిన సిట్ అధికారులు ఈ విషయంలో నాగరాజుకు సహకరించిన అదృశ్య శక్తులు ఎవరు అన్న కోణంలోనే ఎంక్వైరీ చేస్తున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు చెందిన 2 హెడ్ కానిస్టేబుళ్ల పాత్రపై కూడా ఫోకస్ పెట్టారు. త్వరలోనే ఆ 2 హెడ్ కానిస్టేబుల్స్ ని విచారణకు పిలిచే అవకాశం ఉంది. స్టేషన్ కు తరచూ వచ్చి వెళ్లే వ్యక్తి గురించి కూడా సమాచారాన్ని సేకరిస్తోంది సిట్. నాగరాజు నోరు మెదపకపోయినా ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉన్న సిబ్బందిని విచారిస్తే అసలు విషయాలన్నీ బయటపడతాయని భావిస్తున్నారు అధికారులు. అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివకుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివకుమార్, మొత్తానికి సాయి కృష్ణది లాకప్ డెత్ అని తేలిపోయింది, మృతదేహాన్ని మాయం చేశారని తేలింది. కానీ మృతదేహాన్ని ఏం చేశారు అని తెలిసిన వ్యక్తి నాగరాజు మాత్రం నోరు విప్పట్లేదు. అలాగే స్టేషన్ కి తరచూ వచ్చి వెళ్లే వ్యక్తి గురించి ఆరా తీస్తున్నారు సిట్ అధికారులు అంటున్నారు. ఆ వ్యక్తి ఎవరు, మృతదేహాన్ని ఏం చేశారనే విషయాన్ని సిట్ అధికారులు ఎలా రాబట్టబోతున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించినటువంటి సాయి కృష్ణ కస్టడీ డెత్ వ్యవహారం ఇప్పుడు కీలక మలుపులు తిరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు కస్టడీ అంటే అరెస్ట్లో ఉండి రిమాండ్లో ఉన్నటువంటి సిఐ నాగరాజును విచారించేందుకు కస్టడీ పిటిషన్ కూడా సిట్ అధికారులు కోర్టులో దాఖలు చేశారు. దీని మీద ఇప్పటికే కోర్టు కూడా విచారణ జరిపి ఈ నెల 30వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. మరోవైపు సిట్ పైన పలు అభ్యంతరాలు తెలుపుతూ కూడా సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి కూడా కోర్టును ఆశ్రయించి జ్యుడిషియల్ విచారణ జరపాలి, సిట్ యొక్క దర్యాప్తు మీద మాకు అభ్యంతరాలు ఉన్నాయంటూ కూడా ఆమె న్యాయవాదులు కోర్టులో కూడా వాదనలు జరిపారు. ఈ వాదనల అనంతరం ఆమె దాఖలు చేసినటువంటి పిటిషన్ మీద కూడా ఈ నెల 29కి వాయిదా వేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సిట్ ఇప్పటికే సిఐ నాగరాజును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించింది. రిమాండ్ అనంతరం సాయి కృష్ణ డెడ్ బాడీ మాయం వ్యవహారం కావచ్చు, సీసీ ఫుటేజ్ సంబంధించి కావచ్చు, ఇంకా పలు అంశాల మీద కూడా అయితే సిట్ దర్యాప్తు అయితే కొనసాగుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు, సాయి కృష్ణ కుటుంబ సభ్యులు మాత్రం
సిట్ దర్యాప్తు మీద అయితే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సాయి కృష్ణని మరణం అనంతరం అసలు ఎక్కడికి తరలించారు, ఎక్కడ ఖననం చేశారన్న వ్యవహారంలో కూడా ఎక్కడ కూడా సిట్ అనేది రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొనలేదంటూ కూడా ప్రధానంగా సాయికృష్ణ కుటుంబ సభ్యులైతే ప్రధానంగా పిటిషన్లో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు ఈరోజు జరిగినటువంటి కస్టడీ పిటిషన్ మీద కావచ్చు, ఇటు సాయికృష్ణ తల్లి దాఖలు చేసినటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీకి సంబంధించి కావచ్చు, ఈ 2 పిటిషన్ల మీద కూడా కోర్టు విచారణ జరిపింది. విచారణ అనంతరం ఇటు పోలీస్ అధికారులకు, ఇటు విఎంసీ అధికారులకు కలెక్టర్ కూడా నోటీసులు జారీ చేసింది. ఈ 2 పిటిషన్ల విచారణ అనంతరం వాయిదా వేసినటువంటి పరిస్థితి. అయితే ఈ కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ విచారణ జరగాల్సి ఉందని చెప్పని కూడా న్యాయమూర్తులు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. ఈ దర్యాప్తు ఒకవైపు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు తల్లి దాఖలు చేసినటువంటి పిటిషన్ నేపథ్యంలో కూడా ఒక ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శివకుమార్. మరొక బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఐఏఎస్ శ్రీలక్ష్మికి పోస్టింగ్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా శ్రీలక్ష్మిని నియమించింది. వెంటనే బాధ్యతలు చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరుకి పదవీ విరమణ చేయనున్నారు శ్రీలక్ష్మి. ఐఏఎస్ శ్రీలక్ష్మికి పోస్టింగ్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. జనరల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా శ్రీలక్ష్మిని నియమించింది. వెంటనే బాధ్యతలు చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయబోతున్నారు శ్రీలక్ష్మి. ఇవి 585 అప్డేట్స్. ఒక బ్రేక్ తర్వాత పొలిటికల్ మిర్చి చూద్దాం. చూస్తూనే ఉండండి టీవీ 9.